Sir, one second. Sir, few questions because I'm appointed by the Government of India for Tourist Development Authority. So how you feel the trekking, sir? ఎలా అనిపించింది ట్రెక్కింగ్? It is not that bad, but it is good. It's a beginner trek. బాగుందా? బాగుంది. అంటే ఇంకేమైనా డెవలప్మెంట్ చేయొచ్చు అనుకుంటారా? డెవలప్మెంట్ చేస్తే బాగోదు, ట్రెక్ పాడైపోతుంది. సో ఎలా ఉంది రాగానే ఉంటే బాగుంటుంది. అంటే మన ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి ఎలా ఉంటాయి అంటారు? అంటే మీకు ఎలాంటి ఫెసిలిటీస్ ఉండకూడదు, ఎలా ఉంటే అలాగే బాగుంటుంది. మీకు వాటర్ సదుపాయం అలాంటివి ఉన్నాయా? వాటర్ క్యారీ చేసుకుంటే బెటర్. పైన ఏం లేవు వాటర్ ఫెసిలిటీ. అంటే మా తరపున ప్రొవైడ్ చేయాలా వాటర్? చేస్తే బాగుంటుంది. బెస్ట్ కదా. అండ్ మీరు సోలో వచ్చారనుకుంటా, సింగిల్ గా కెమెరా పట్టుకొని బాగా టిప్ టాప్ రైడ్ అయ్యి వచ్చారు. బ్లాగర్ నేను, వీడియో బ్లాగ్ చేస్తుంటాను. అంటే మీకు సోలో అనిపించింది అంటే మేము ఏమైనా మా ప్రొవైడ్ చేయొచ్చా క్యాండిడేట్స్ ని కూడా సోలో కాకుండా? ఉంటే బాగుంటది. ఇంకా గైడ్ కూడా పైన అసలు గైడ్ ఏం లేదు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోవాలి. అంటే ఎలా యాక్చువల్ దిస్ ఇస్ రాచకొండ ఫోర్ట్ కదా సార్? దీని హిస్టరీ మనం చదివారా వచ్చేటప్పుడు? ఏం లేదా, మంచి అంటే ఇంటికి చదువుదామని ఫిక్స్ అయిపోయారు. ఓకే. అండ్ లాస్ట్ వన్ మోర్ క్వశ్చన్ సార్, సారీ ఫర్ వేస్టింగ్ యువర్ టైం. వీ కెన్ వాక్ అండ్ వీ కెన్ టాక్, నో ఇష్యూస్. అంటే ఏంటంటే నేను అపాయింట్మెంట్ చేశారు సార్ నాకు కొత్తగా. ఒక 50,000 శాలరీ ఇస్తారు, పైన దొరుకుతాయి. వెళ్ళేటప్పుడు మీరు కూడా ఒక 1,000 ఇస్తారు కానీ అది నెక్స్ట్ టాక్ కానీ. సో అవుట్ ఆఫ్ 10 మీరు ఎంత ఇవ్వాలనుకుంటారు? 4 సార్ ఇది చదువుతా సార్ మాది. ఒక 5 అందాం. 5 అన్నారు. వీటికంటే మంచి మంచి ట్రెక్స్ చేశాను కాబట్టి నాకు అంటే మీకు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుంటా. చాలా చేశారు. మీ హైట్ చూసి మీ లోపల ఉన్న థైస్ చూసి అర్థమవుతుంది ఎంత నడుస్తారో ఏంటి ట్రెక్కింగ్ అని. సో అవుట్ ఆఫ్ 10 4 ఇస్తున్నారు. సో నైస్ సార్ 4. అండ్ ఇంతకుముందు ట్రెక్కింగ్ అన్నారు సార్, కొన్ని ఎక్స్ట్రా క్వశ్చన్స్ అపార్ట్ ఫ్రమ్ ద మై జాబ్ కొంచెం అడుగుదాం అనుకుంటున్నాడు. మీరు కొంచెం మాట టాకిటివ్ పర్సన్ లెక్క అనిపిస్తున్నారు. సో ఏ ఫోర్ట్కి వెళ్ళారు సార్ ఇది కాకుండా? ఇంకా నేను పూణేలో హరిహర ఫోర్ట్కి వెళ్ళాను. ఓకే, అవి బాగుంటాయి, బ్రహ్మాండంగా ఉంటాయి ఫెసిలిటీస్ కూడా. పూణే దగ్గర చాలా యాక్చువల్లీ ఇది సండే కదా, కొంచెం క్రౌడ్ తక్కువ ఉంది. మీ వర్కింగ్ డేస్ వస్తే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది సార్. ఒకసారి రావడానికి ట్రై చేయండి ఇంకొకసారి. రాచకొండ కోట రాజుల రాష్ట్రం, ముందున రాజ్యం, రాజులు పాపం చేశారు. ఎవరు కట్టారు? ఏం లేదు, కట్టడం ఏం లేదు కదా. దొరలు, పటేల్, పటవారీలు అప్పుడు ఎవరు చూడలేదు.